నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే న్యూ ఇయర్ ఎండింగ్. ఇవాళ న్యూ ఇయర్ ఎండింగ్ 2024 ఈ రోజుతో అయిపోతుంది. ఇవాళ నైట్ 12 గంటలకు అయితే 2024 అయిపోయి 2025లో అడుగు పెడుతుంటాము. చాలా సంతోషం, ఎందుకంటే దేవుడు ఇన్ని రోజులు మనల్ని జాగ్రత్తగా కాచి కాపాడాడు. అందుకోసం అని చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ ఎండింగ్ అనగానే ఎక్కలేని హడావిడి, ఇంకా పార్టీలని, దావత్లని, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి న్యూ ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్. నేను చెప్పేది ఏంటి అంటే, మన రెగ్యులర్గా మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, నన్నైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి నాకు రోజు లైక్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ న్యూ ఇయర్ ఎండింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లో తాగండి. న్యూ ఇయర్ ఎండింగ్ అంటే చాలా మంది ఇంకా తాగడం మొత్తం ప్రపంచం మొత్తం ఇదే పనిలో ఉంటారు. అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, మన ఫాలోవర్స్ కూడా అలా ఉంటారని చెప్పట్లేదు. సో ఎవరో ఒకరు అలా ఉంటారు, వారి కోసమే నా వీడియో. నా అన్నలాగా, నా తమ్ముళ్ళలాగా నేను చెప్తున్నాను. జాగ్రత్తగా న్యూ ఇయర్ ఎండింగ్ రోజు ఇంట్లో ఉండండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మన పేరెంట్స్ మన మీద డిపెండ్ అయి ఉంటారు. మా కొడుకున్నాడు, మాకేం కాదు, నన్ను జాగ్రత్త చూసుకుంటారని. మన పిల్లలు కూడా మన మీద డిపెండ్ అయి ఉంటారు, మా డాడీ ఉన్నాడు, నాకు ఏం కాదు అని. సో అలాంటిది మనం బాధ్యత మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయామనుకోండి, ఏ టైంలో ఏమైందో తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, పార్టీలకు, క్లబ్లకు ఇలా వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, మంచిగా దేవుని ప్రార్థన చేసుకోండి, దేవునితో ఉండండి. ఎందుకంటే 2024 సంవత్సరంలో ఎంతోమంది కూడా యాక్సిడెంట్లు అయి చనిపోయినారు, ఏదో రోగాలు వచ్చి చచ్చిపోయినారు, ఎవరికో ఎన్నో అపాయాలు జరిగినాయి. అలాంటిది ఎలాంటి అపాయం లేకుండా క్షేమంగా మీరు ఉన్నారంటే కేవలం దేవుని కృప. కాబట్టి దేవునితో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2025లో మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు బెటర్గా ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే మీరు అందరు కూడా బాగున్నారని నాకు తెలుసు, ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.